ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నేత్ర ఎక్కడి నుంచి ఇలాగా ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేస్తే దాంట్లో ఆటుపోట్లు వస్తాయి. మనం ఒకసారి మేనేజర్ రోల్లో ఉంటాం, ఓనర్ రోల్లో ఉంటాం, ఒకసారి మనమే కూర్చొని అమ్మాలి. ఈ మెంటల్లీ ఎలా ఫిక్స్ అయ్యారు? ఏ రోల్కైనా నేను రెడీ ఈ బిజినెస్లో అని? అట్లేం లేదు, ఫస్ట్ నుంచి అన్ని ఆల్రౌండర్గా చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది, అంటే అంత ఈజీ కాదు అసలు మేనేజ్ చేయడం. అంత చూడడానికి చిన్న స్టోర్ ఉంటుంది కానీ ఆ టైమింగ్స్, స్టాఫ్ మేనేజ్మెంట్ అదంతా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, నా ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, నా బ్రదర్ మమ్మీ కూడా వస్తుంది, సో కొంచెం బెటర్ అయింది ఇప్పుడు. మధ్యలో ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వర్ యూ డిస్టర్బ్డ్ మెంటల్లీ? చాలా డిప్రెషన్లో వెళ్ళారు? అట్లేం లేదు, బట్ చాలా బాధ అయింది. నేను మేనేజ్ చేయలేనేమో అనిపించింది, బట్ అందరి సపోర్ట్ వల్ల ఐ కేమ్ అవుట్. ఏం మేనేజ్ చేయలేదు అనిపించింది? మ్యారేజ్ బ్రేక్ అనేది స్టిల్ ఎంత మాట్లాడుకున్నా సొసైటీలో అమ్మాయి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ని మేనేజ్ చేయలేకపోయారా? ఆ బాండ్ బ్రేక్ అవ్వడం మేనేజ్ చేయలేకపోయారా? బాండ్ బ్రేక్ అవ్వడం ఒకటి ఆబ్వియస్గా నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఉంటుంది, బట్ ఒక డివోర్స్ అయిన అమ్మాయికి వేరే ఇమేజ్ వస్తుంది. ఆ క్యూట్నెస్ అదంతా పోయి ఓకే ఇప్పుడు పెద్ద ఆమె అట్లాంటి ఫీల్. ఇప్పుడు నాకు ఎంత చేసినా ఆ చిన్నపిల్ల మెంటాలిటీ మళ్ళీ రాదు, నాకు ఆ ఇన్నోసెన్స్ పోతుంది. సో అది కొంచెం నేను మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఒక స్ట్రగుల్ ఫేస్ చేసి దాటి ముందుకు వస్తే మనకు వచ్చే బలం ఓకే, బట్ జనాలు ఇన్నోసెన్స్ ని అమ్మాయిలో చూడరు. అదే మేబీ అబ్బాయికి అక్కడ లిబర్టీ ఉంటదేమో కానీ అమ్మాయిలో ఆ ఇన్నోసెన్స్ పోతుంది, పెద్దలం అయిపోతాం ఇంకా. అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఆఫ్టర్ ఏదైతే అయిందో ఆఫ్టర్ దట్ లైఫ్ బ్యాలెన్సింగ్ అనేది ఇబ్బంది అనిపించిందా, భారంగా అనిపించింది? బట్ వారధి ఎందుకో నాకు చాలా హెల్ప్ చేసింది, చాలా బిజీ చేసేసింది నన్ను. సో చాలా బెటర్ అయినా నేను. ఇంకా బయటకు వచ్చి ముందు ఇంకా షై ఫీల్ అవుతుండే, వీడియోస్ చేయకపోతుండే. సో బయటకు వచ్చి నా ప్రొడక్ట్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం. ఇప్పుడు లక్ష్మణ్ ఫల్ గురించి, లక్ష్మణ్ ఫల్ ఒకటి చాలా వైరల్ ప్రొడక్ట్ మా దాంట్లో, అది ఎక్కడ దొరకదు. సో దాని గురించి చెప్పడం, మొటి పళ్ళు తీసుకురావడం, ఇట్లా రకరకాల నేను ఏదో ఒకటి కొత్తది తెస్తూనే ఉంటా. సో దానిపైన ఎక్కువ వర్క్ చేస్తున్నాను నేను, ఇంకేం కొత్తది తేవచ్చు, ఇంకేం వీళ్ళ కోసం తేవచ్చు అన్నట్టు. సో దాంట్లో ఏ సెట్ బ్యాక్ నైనా పాజిటివ్ లో పెట్టినప్పుడు వారధి లాంటి మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇంకోది కొంచెం చిన్న పాయింట్ లాగే అనిపించవచ్చు కానీ బట్ డీప్గా ఆలోచిస్తే నాకు కొంచెం మేజర్ పాయింట్ లా అనిపించింది. నా కజిన్ నా ఫ్రెండ్ కూడా సేమ్ ఇదే అడిగారు. నేత్ర డ్రెస్సింగ్ రైతు బజార్కి వెళ్ళి అమ్మినప్పుడు, డ్యూరింగ్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, మీ డ్రెస్సింగ్ స్పోక్ ఎ లాట్. దానికి ముందు మీరు అన్నట్టు ఆ ఇన్నోసెన్స్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది బిజినెస్ లో. ఆ మ్యారేజ్ పీరియడ్ లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూస్ లో యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఆన్ యువర్ డ్రెస్సింగ్ ఆర్ యువర్ అపీరియన్స్. మీ ఇంట్రెస్ట్ లేదు అసలు, మొత్తం పని 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 అంటే బాయ్ షర్ట్స్ వేసుకొని. వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత యువర్ ఆల్ లైక్ నో గ్లామ్ అప్ అనమాట, మీ మీద మీరు కాన్సన్ట్రేట్ కొంచెం. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ దట్ పీరియడ్? ఎందుకని మీ మీద మీకు ఇంట్రెస్ట్ లేకుండా అసలు డ్రెస్సింగ్, మీ అపీరియన్స్ మీద అలా? ఏమో అసలు ఇప్పటికీ మా తమ్ముడు మమ్మీ చెప్తుంటారు నన్ను. కొంచెం మొన్న ఒక వీడియో తీసుకున్నా మమ్మీది, పోతుంటే ఎందుకు అట్లా గలీజ్ బట్టల్లో పోతావు, కొంచెం మొహం కడుక్కోవు, నాకు ఎట్లుంటే అట్లా వెళ్ళిపోతాను నేనైతే. ఎవరైనా కాల్ వచ్చి ఇక్కడ పని ఉంది అంటే 2 minutesలో ఆడుంటాను నేను. సో వేరే వాళ్ళందరికీ అట్లీస్ట్ 15-20 minutes టైం పడుతుంది. నాకు ఏమో అంటే ఆఫ్టర్ సినిమాలతో యోగా తర్వాత చాలా చేంజ్ అయింది నాది. అసలు నా పైన నేను అంత కాన్సన్ట్రేట్ చేయను, బట్ కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు కొంచెం డ్రెస్అప్ అవ్వడం. మ్యారేజ్ పీరియడ్లో ఎందుకు అలాగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ? అంటే ఇంటర్వ్యూలో కూడా మీరు కూర్చున్నప్పుడు మీరు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉండరు. అవును, వై? ఇప్పటికీ నాకు వారధి అనే వర్క్ నేను తిన్నా, చేసిన, పడుకున్నా, ఏం చేసినా కూడా వారధియే తిరుగుతుంటుంది నాకు, అంత ఆలోచిస్తా. సో అది ఆలోచించడం కూడా కొంచెం తగ్గియాలేమో. దానిపైన పడి అసలు నా పైన నేను మర్చిపోయినా అసలు ఫోకస్ చేయడం. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నా కొంచెం. ఇంట్లో చెప్పడం వల్ల లేకపోతే ఆ బాండ్ మిమ్మల్ని అలా చేసిందా? అప్పుడు లేదు అట్లేం లేదు, నా పర్సనల్ చాయిస్ అది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినా వర్క్స్, అది ఎక్కువ స్ట్రెస్ ఉంటుండే అప్పుడు. అన్ని ఫామ్కి పోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్ని ఆలోచించాలి, ఏది పెట్టాలి, ఏం చేయాలి, అన్ని ఒక్కదాన్నే. కాబట్టి డ్రెస్సింగ్ ఎట్లా అంటే అట్లా అన్నట్టున్నా. ఇప్పుడు అట్లనే ఇష్టం, బట్ ఇప్పుడు కొంచెం మా మమ్మీ, తమ్ముడు వీళ్ళందరూ వల్ల బెటర్ అయినా.
ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చే వాళ్ళకి కానీ వద్దాం అనుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ ఎర్నింగ్ అండ్ సేవ్ చేసుకోవడం అనేది, ఎర్నింగ్ వేరు సేవ్ చేసుకోవడం, ఎర్న్ చేసింది సేవ్ చేసుకోగలమా లేదా, కెన్ యూ గ్రో ఇక్కడ? యా, బట్ చాలా లేట్గా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు ఎక్కువ రీచ్ ఉంది, నా సేల్స్ మేబీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోలేరేమో. సో నా సేల్స్ డిఫరెంట్ కాబట్టి ఉంది, బట్ ఎక్కువ ఏం లేదు. ఇట్లా మేజర్ ప్రాఫిట్స్ ఇప్పుడు 10 lakhs టర్న్ ఓవర్ అయిపోతే 5 lakhs మిగిలిపోవడం అట్లా ఏం లేదు. అందరికి చూస్తే రేట్లు ఎక్కువేమో అనిపిస్తుంది తప్ప మ్యాక్సిమం మాకు మేము పర్చేస్ చేసే ప్రైస్కి మా సేల్స్కి కంపేర్ చేస్తే 10 to 15% అయితే మిగులుతుంది. మీకు ఇంకా స్టోర్ ఎక్స్పాండ్ చేద్దాం అలా ఏం లేదా? ఉంది, బట్ యా ఉంది, బట్ అదే ఆలోచిస్తున్నా. నాకేమో అట్లా ఓపెన్ ప్లేస్లో స్టోర్ కట్టిన అదంతా ఎందుకో చాలా ఇష్టం, అది చాలా ప్రేమతో. అది ఫస్ట్ స్టోర్ అనేది అన్న అట్లనే పెట్టాలనుకుంటున్నా, బట్ అన్న అట్లా అంటే కూడా కుదరదు, అందరు మనకు ల్యాండ్ లీజ్కి ఇవ్వరు. బట్ పెడతా ఒక నెక్స్ట్ ఇయర్ లోపు ఒక 2 stores అన్నా అనుకుంటున్నా. కొన్ని రోజులు ఒక పార్ట్నర్ తో కలిసి బ్యాలెన్స్ చేశారు మొత్తం వర్క్, సడన్ గా పార్ట్నర్ లేరు, ఆ వెళ్తే తెలిసిందా? తెలియదు. యు క్యారీడ్ అవుట్ వర్క్ తో క్యారీ. స్టాఫ్ ఉన్నారు, నాకు చాలా మంచి స్టాఫ్ ఉన్నారు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇష్యూ జరిగినప్పుడు నాకు డబ్బులు లేకుండే కంపెనీలో. అప్పుడు బేసిక్ చిన్న కంపెనీ, అది చిన్న స్టార్ట్ చేసినాం స్టోర్ అనేది. దాంట్లో లేదు, స్టోర్ స్టార్ట్ చేసి 2 months అయింది అంతే. అప్పుడు ఆన్లైన్ ఉండే, స్టోర్ స్టార్ట్ చేసి 2 months అయింది. ఆగస్ట్లో ఓపెన్ చేసినాం, నవంబర్ డిసెంబర్ కల్లా ఇది స్టార్ట్ అయింది. సో ప్రాఫిట్స్ ఏం లేవు, అట్లని డబ్బులు కూడా ఏమి ఎక్కువ అవసరం లేదు. సో శాలరీస్ ఇవ్వలేకపోయినా అదొకటి చెప్పిన వాళ్ళకి, ఇట్లా ఏమో నాకు ఏమవుతుందో అర్థమవుతలేదు. బట్ అప్పుడు 6-7 members ఉంటారు. ఇవ్వలేనేమో అంటే, లేదక్క మీరు ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అవ్వండి, మీరు మంచిగా అవ్వండి, మీ మీద మీరు వర్క్ చేయండి, మేము 1-2 months అయినా పని చేస్తాము, జస్ట్ బేసిక్ కొంచెం ఇవ్వండి చాలు ఖర్చులకి అని అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇంకా మంచిగా వర్క్ చేయాలి. లేదు ఇట్లా ఇప్పుడు అట్లా కుమిలిపోయి ఉంటుంటే దాంట్లోకే వెళ్ళిపోతాం ఇంకా లోపలికి. సో ఐ